చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మహేష్ బాబు వారణాసికి సెకండ్ ఇయర్ డైరెక్టర్గా చేస్తున్నారు. మొన్న ఆల్రెడీ ఆ రోజు మహేష్ బాబు గారి ఎంట్రీ కానీ లేకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఏమనిపించింది యూనిట్కి కానీ లేకపోతే కాస్ట్ అండ్ క్రూ అందరికి ఏమనిపించింది? దాని తర్వాత ఒక మంచి బూస్ట్ ఇచ్చిందా? ఇంకా గట్టిగా చేయాలి. చాలా ఇప్పుడు నిజంగా నేను ఇప్పుడు అక్కడ ఆ యూనిట్ ఆ షూటింగ్ స్పాట్లో ఉంటున్నానంటే మా మదర్ ఫాదర్ చేసిన పుణ్యం. గ్రేట్. ఇప్పుడు 62 years నాకు. నేను 62 yearsలో అక్కడ అంత గొప్ప సినిమాలో ఒక టెక్నీషియన్గా పనిచేస్తున్నానంటే మా ఫాదర్ మదర్ పేరెంట్స్ ఇది పుణ్యం. అది ఐ ఫీల్ గ్రేట్ దట్ ఎవ్రీ చిన్న మిస్టేక్ కూడా జరగకుండా చేస్తున్నారు ఆయన. చిన్న ఎక్స్ప్రెషన్ కూడా వదలరు. చిన్న వేల్ అలా అంటే కూడా ఇది అలా కాదు ఇలా అంత ఇదిగా ఉన్నారు. ఓకే. కానీ మహేష్ బాబు అండ్ రాజమౌళిది ఫస్ట్ కాంబినేషన్ ఇది. ఫస్ట్ ఎప్పుడో పడాల్సిన కాంబినేషన్. మహేష్ బాబు కూడా సెట్కి వస్తే స్టూడెంటే. ఇప్పుడా స్టూడెంటే ఈ సినిమాకి? ఎవ్రీ సినిమా ఆయన ఎప్పుడు అలాగే ఉన్నారు. ఓకే. ఎవ్రీ సినిమా డైరెక్టర్ స్టోరీ విన్న తర్వాత సెట్కి ఎప్పుడు వస్తే డైరెక్టర్స్ ఆర్టిస్ట్. ఆయన స్టూడెంట్ లాగా ఉంటారు. ఆయన ఏం చెప్పినా రాజమౌళి గారు చేసి చూపించేటప్పుడు అలా కరెక్ట్ అలా చూస్తారు, బాగా అబ్జర్వ్ చేస్తారు, ఎలా చేస్తారు అలాగే చేస్తున్నారు అలా. కానీ ఇప్పటి వరకు మహేష్ గారు చేసిన సినిమాల జోనర్ అంతా వేరు మాస్టర్. అవును. ఇది కంప్లీట్ ఆయన హిస్టరీలోనే ఇది వన్ టైం లైఫ్ టైం సినిమా అంతే. కానీ ఆయనకు కూడా కష్టంగా ఉండుంటుంది పాపం. అవును, బట్ ఆయన కష్టపడతారు. ఎప్పుడు ఏ సినిమాకి కష్టపడతారు ఆయన. బట్ దీనికి ఇంకా ఒక 2 years పైన షూటింగ్ అంటే చాలా కష్టం. ఊరికి మనలో అనమాట. రాముడి గెటప్లో ఎలా ఉన్నారు ఆయన రియల్గా? ఎక్స్ట్రా. ఓకే. గ్రేట్. రాముడు అంటే ఎలా ఉంటాడు అలానే ఉన్నారా? మాకు నిజంగా మేమంతా అదృష్టం చూసాం కదా స్ట్రైట్గా. ఓకే. కానీ ఫుల్ డెడికేటెడ్గా ఉంటారు కదా. డెడికేట్ యాక్టింగ్ మీద ఆయనకున్న ఇప్పుడు ఇప్పుడు ఆయన పెద్ద సూపర్ స్టార్ అయినా ఇక్కడ స్టూడెంట్ లాగా వర్క్ చేస్తున్నారు ఆయన తిరిగా ఉంటుంది ఇంకా. కానీ ఇప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్ అంటే ఇంచించి చూసి డైరెక్ట్ చేస్తారు ఆయన. కొంచెం తేడా వచ్చినా కానీ మళ్ళీ రీటేక్ ఉంటుంది. ఒక్కొక్క సీన్ 10, 20, 30, 40 టేక్లేనే ఉంటాయి. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా కానీ ఆయనకు నచ్చినట్లు సీన్ వస్తేనే ఆయన పెట్టుకోగలరు, చేయరు. మహేష్ బాబు గారు ఎలా కోఆపరేటివ్ ఉన్నారా? మహేష్ బాబు గారు ఆయన ఫేస్ చూస్తే ఉంటారు. ఆయన చూస్తే ఆయన కొంచెం ఎలా అంటే ఉన్నారు సార్, ఓకే సార్ ఈయనే అంటారు. ఓకే. ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్, చాలా మంచి బాండింగ్ ఉంది. వెళ్ళారా మీరు ఆ రోజు ఈవెంట్కి? రామోజీ ఫిలిమ్స్? లేదు, నాకు వేరే షూటింగ్ ఉంది. సో దాని మీద కొంత పాజిటివ్ వచ్చింది, దాని మీద కొంత నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే ప్రీవియస్ జరిగిన ఈవెంట్స్ కన్నా కూడా చెప్పుకోవాలంటే అంత రేంజ్లో జరగలేదు. రాజమౌళి గారి రేంజ్కి అనేది కొంత వినపడింది. అట్ ది సేమ్ టైమ్ రాజమౌళి గారు నాకు దేవుడు అంటే నమ్మకం లేదనే దాని మీద బాగా ట్రోల్ చేశారు కావాలని. అంటే ఆయన అంటే డెఫినెట్గా సెట్లో తర్వాత మాట్లాడుకున్నప్పుడు కలిసినప్పుడు డెఫినెట్గా డిస్కషన్ వస్తుంది కదా. ఎందుకంటే ఆయన తీసేది అన్నీ కూడా ఒక దేవుడిని, ఒక సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా, వల్లి గారు కావచ్చు, రమ గారు కావచ్చు, కీరవాణి గారు, భైరవ, వీళ్ళందరూ సినిమా అంటే పిచ్చి. అవును. వాళ్ళకి అది తప్పితే ఏం తెలియదు. అవును. పడుకున్నా తిన్నా ఎక్కడికైనా వెళ్ళినా సినిమానే ప్రపంచం వాళ్ళకి. అలాంటి వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు నమ్మరు అనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఆయన ఆ రోజు ఆ కోపంతోనో లేకపోతే ఫ్లోలో మాట్లాడిందంటారా? లేకపోతే అట్లాగే ఉంటుంది. ఎప్పుడు మన ఎమోషన్స్ 1 secondలో వచ్చేసి వెళ్ళిపోద్ది, అలాగే ఉంటుంది. అప్పుడు ఆయన అది ప్లే అవ్వలేదు అని ఒక చిన్న అప్సెట్, అంత కష్టపడి అందరి ముందు ఒక ఇదైపోతుంది, దేవుడు ఎందుకు నాకు హెల్ప్ చేయలే అన్నట్టు ఉండొచ్చు. అవును. ఇదే వేరే అని ఉంటుంది. అది వాళ్ళిద్దరు గొడవ పడుకుంటారు. అవునా? తర్వాత ఫీల్ అయ్యారా? వాళ్ళిద్దరు తిట్టుకుంటారు, ఏదైనా చేసుకుంటారు కదా, వాళ్ళ ప్రైవసీ. దేవుడికి ఆయనకి ఉంటుంది కదా కనెక్షన్. అవును. కానీ ఇన్ని సంవత్సరాల జర్నీలో
సనాతన ధర్మం మీద సినిమాలు రావటం అనేది చాలా గొప్పగా ఉంది అవును, చెప్పాలంటే. అవును. ట్రెండ్ మారింది ఇప్పుడు. అవును. ఇప్పుడున్న యూత్ కూడా తెలుసుకుంటున్నారు వాటి మీద. అసలు సినిమా హీరోలు కానీ డైరెక్టర్లు కానీ డిస్కషన్ ఆఫ్ ద రికార్డ్ ఎలా ఉంటుంది మాస్టర్? అంటే ఒక హనుమానో, లేకపోతే ఒక మిరాయి చూసినప్పుడు, లేకపోతే ఒక అఖండ చూసినప్పుడు, లేకపోతే ఇప్పుడు రాబోతున్న వారణాసి చూస్తున్నప్పుడు. సరే ఇప్పుడు సినిమా చూసేటప్పుడు ఆ టైంలో ఇది ఉంటుంది కదా, ఇప్పుడు మనకు ఆ హీరో గెలవాలి, ఆ మైండ్ సెట్లో ఉంటుంది. మనం ఆ హీరోగా అనుకుంటాం, మనం ఊహించుకుంటాం. అలా ఆ టైంలో ఉంటుంది. ఆ తర్వాత మామూలు అయిపోతుంది. అదే ఎమోషన్ మనకు ఆ టైంలో వచ్చే ఎమోషన్ వచ్చేస్తుంది. సో ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటారు సినిమాలు వాళ్ళు కూడా. అవునవును. అవును. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్లీ హిందూస్కి మన ఇండియన్ అనేది మనకు అందరిలో ఇప్పుడు వచ్చే చాలా బాగా ఎక్కువ వస్తుంది ఇప్పుడు. అవును అవును. ఇప్పుడు యూపీలో అంతా ఇప్పుడు యోగి గారు అందరూ అన్ని స్కూల్స్లో వందే మాత్రం చెప్పాలి అందరూ. ఆ తర్వాత జనగణ మన నేషనల్ అందం పాడాలి. పాడని వాళ్ళకి లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఓకే. ఏ స్కూల్ అయినా ఇండియన్ మనం. ఆ తర్వాత మతం అంతా వేరే, సెకండరీ. ఓకే. ఫస్ట్ ఇండియన్ మన అందరూ. ఇప్పుడు నేను నా కాస్ట్ వాళ్ళతోనే కలిసి నా కాస్ట్ వాళ్ళతోనే మాట్లాడుకుంటా ఉన్నాం కదా. మీరేం నాకు తెలియదు, నేనేమి మీకు తెలియదు. మనం మనుషులు ఇండియన్ మనం. ఓకే. ఇండియన్ అనే ఇది ఉండాలి ఫస్ట్. అది ఇప్పుడు బాగా పెరిగింది మన దేశాల్లో, బాగా పెరిగింది. ఇంత ఇప్పుడు పెద్ద లెవెల్లో వచ్చేస్తుంది కదా ఇండియన్. థర్డ్ లెవెల్కి వచ్చేస్తుంది. గ్రేట్. చిన్న పీరియడ్లో వచ్చేస్తుంది బాగా. ఓకే. సో ఆల్మోస్ట్ రాజమౌళి గారికి అందరు కాంబినేషన్లో పడింది ప్రతి స్టార్ హీరోతో. బట్ అల్లు అర్జున్ గారితో ఇంతవరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అవకాశం ఉందా? ఆయనకు కూడా ఇంట్రెస్ట్ ఉందా బన్నీతో తీసే అవకాశం, ఒక మంచి స్టోరీతో రావాలని? బన్నీ మంచి హార్డ్ వర్కర్, మంచి ఆర్టిస్ట్. 100% ఉంటుంది ఆయనకు. రాజమౌళి గారికి ఉందా? ఉంటుంది. తీయాలని ఇంట్రెస్ట్ ఆయనతో. ఆయన బయట మామూలుగా మేము ఎప్పుడు కలిసినప్పుడంతా రేపు చేయబోయే వర్క్ గురించి మాట్లాడుకుంటాం. ఇలా మిగతా వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నాం. ఓకే. కానీ వారణాసి అప్డేట్స్ అంటే మీరే ఎక్కువ ఇవ్వాలి, డైరెక్టర్ ఉన్నారు కాబట్టి. సో ఎనీహౌ ఇప్పుడు అఖండ దీనిలో ఉన్నాం కాబట్టి ఈ మానియాలో. సో 12th రిలీజ్ అవుతుంది. ఏం చెప్పాలనుకుంటున్నారు అఖండ 2 తాండవం ఫ్యాన్స్ కి, బాలయ్య బాబు ఫ్యాన్స్ కి, బోయపాటి గారి ఫ్యాన్స్ కి? జనాలు కోవిడ్ అప్పుడే వచ్చేసారు కదా, ఇప్పుడు దీనికి వచ్చేస్తారు. అంతేనా? ఓకే. అందరి బాలయ్య గారు అంటే అందరికి ఇష్టం. అది ఈ క్యారెక్టర్ అంటే చాలా అందరికి, జనాలు అందరికి ఇష్టం. ఈ గెటప్ చూస్తే వచ్చేయాల్సిందే థియేటర్. మొత్తం ఆల్ ఇండియన్స్కి నచ్చుద్ది సినిమా. ఓకే. ఆల్ ఓవర్ ఇండియన్స్. ఓకే. సో మీరు కూడా వెళ్తున్నారు 12th? ఎస్ సార్, పక్కా 100%. ఓ, షూటింగ్ అయిన తర్వాత పరిగెత్తాల్సిందే. సూపర్. ఎనీహావ్ 12th రిలీజ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు వస్తున్నప్పుడన్నా మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి టెక్నీషియన్స్, ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ కష్టపడే టెక్నీషియన్స్ చాలా మంది ఉన్నారు లైక్ యూ మాస్టర్. ఇంత టాలెంట్ ఉండి కెమెరా ముందు చాలామందికి తెలియని వాళ్ళకు కూడా తెలియాలి, వీళ్ళ ఈ టెక్నీషియన్స్, ఇది ఈ సాంగ్ తీసింది ఈయన, అరే ఇన్ని రోజులు మనం చూడలేదు, కనుక్కోలేదు అట్లీస్ట్. ఎందుకంటే గూగుల్లో కూడా మన గురించి సెర్చ్ చేసినప్పుడు కూడా ఇన్ని గొప్ప సినిమాలు మా తాత చేశాడా, మా డాడీ చేశాడా అని మీ ఫ్యామిలీ కూడా అనుకోవాలి. ఆ చిన్న ప్రయత్నమే. అందుకనే నేను ఎప్పుడు కూడా తెర మీదకి రాని టెక్నీషియన్స్ని లాగి మరి కష్టపడి అక్కడ కూర్చోబెడతాను మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ అఖండ 2 తాండవం ఆల్సో. ఇంకా మంచి సినిమాలతో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ మీరే ఇవ్వాలని మళ్ళీ నెక్స్ట్ సినిమాకి ఇక్కడ కూర్చున్నాం మాస్టర్. సో థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. జై బాలయ్య. జై బాలయ్య. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.